హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలిగేది. నేను అడవిలోనే కాదు, ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తగలే జీవిని అంటూ రోజు పొగరగా మాట్లాడుతుంది. ఇతర జంతువులు మౌనంగా వినేవి. కానీ అందరికీ కుందేలు తీరుపై చిరాకు వచ్చేది. ఓ తాబేలు నెమ్మదిగా నవ్వుతూ చెప్పింది, నువ్వు ఎంత వేగంగా ఉన్నా నన్ను ఓడించలేవు. పోటీ చేద్దామా? కుందేలు నవ్వుతూ కేక వేసింది. నువ్వు నన్ను ఓడిస్తావా? సరే చూద్దాం. మరుసటి రోజు జంతువులంతా పోటీ చూసే అందుకు వచ్చాయి. కుందేలు మరియు తాబేలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. కుందేలు ఊపిరి పీల్చుకునే లోపే దూరంగా పరిగెత్తింది. కానీ తాబేలు నెమ్మదిగా అడుగులు ముందుకు సాగింది. చాలా దూరం పరిగెత్తిన తర్వాత కుందేలు వెనక్కి చూసింది. తాబేలు చాలా వెనక ఉంది. ఒక చిన్న నిద్రపోతే ఎవరూ నన్ను ఓడించలేరు అని అనుకోని చెట్టు కింద కూర్చుంది. చిన్నగా నిద్రలోకి జారింది. తాబేలు ఆగకుండా తన పద్ధతిలో నడుస్తూనే ఉంది. ప్రతి అడుగు నెమ్మదిగా కానీ ధైర్యంగా తన గమ్యాన్ని మాత్రమే గుర్తుంచుకొని గీత దగ్గరకు వెళ్ళింది. కుందేలు ఒక్కసారిగా మేలుకుంది. తాబేలు గీత దగ్గర ఉంది. దానిని చూసి వెంటనే పరుగులు మొదలుపెట్టింది. కానీ ఆలస్యమయ్యింది. తాబేలు నెమ్మదిగా గీత దాటిపోయింది. అన్ని జంతువులు తాబేలు అభినందనలు చెప్తున్నారు. కానీ కుందేలు సిగ్గుతో తలదించుకుంది. ఈ కథ నీతి: ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అధికమైన ఆత్మవిశ్వాసం పరాజయానికి దారి తీస్తుంది. మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.